అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి మనకి తాజా సమాచారం రావడం అయితే జరిగిందండి. ఇందులో మనకి ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. అయితే ప్రస్తుతం ఆ యొక్క 20,000 రూపాయలు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క 20,000 రూపాయలు ఎప్పుడు జమ చేయబోతుంది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. రైతన్నలందరూ కూడా వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా. ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇందులో భాగంగానే మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపునేమో 6,000 రూపాయలు, అలా మొత్తంగా 20,000 రూపాయలు జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇది ఎలా ఉంటే మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి 19 విడతల కింద ఇప్పటివరకు నిధులనేవి అయితే విడుదల చేసింది కదా. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులని విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులను చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మే నెలలో విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. సో దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఏ అప్డేట్ వచ్చినా, ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ప్రతిదీ కూడా మన ఛానల్లో మీకు అప్డేట్ చేస్తాను. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.